ప్రజా ప్రయోజనాల దృష్ట్యా నిరంతరం రద్దీ ప్రదేశమైన మోరంపూడి జంక్షన్ వద్ద నిర్మిస్తున్న మోరంపూడి ఫ్లైఓవర్ను ఆగస్టు 15వ తేదీ నాటికి జాతికి అంకితం చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నామని రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పేర్కొన్నారు. బుధవారం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎంపీ మాగంటి మురళీమోహన్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మోరంపూడి ఫ్లైఓవర్ సర్వీస్ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు. అలాగే అక్కడ ఇటీవల ఏర్పాటు చేసిన 2 శిలాఫలకాలను తిలకించారు. ఎంపీ మాట్లాడుతూ నగరంలో ట్రాఫిక్ సమస్యను అధిగమిస్తూ ప్రమాదాలను నియంత్రించే విధంగా జాతీయ రహదారి మోరంపూడి జంక్షన్ వద్ద ఫ్లైఓవర్ నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, ఆగస్టు 15 నాటికి ప్రజలకు అంకితం చేయడం జరుగుతుందన్నారు. జాతీయ రహదారి 216 పైన 1.42 కిలోమీటర్ల నిడివితో 4 లైన్ల ఫ్లైఓవర్ను గతంలో 60 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించారని అన్నారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి మాట్లాడుతూ మోరంపూడి ఫ్లైఓవర్ గతంలో తమ ప్రభుత్వ హయాంలోనే 60 కోట్ల రూపాయల నిధులతో శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. మాజీ ఎంపీ భరత్ ఫ్లైఓవర్ శాంక్షన్ చేయించారని చెప్తున్న మాటల్లో వాస్తవం లేదని, గత 5 ఏళ్లుగా మోరంపూడి ఫ్లైఓవర్ పనులను కేవలం పర్యవేక్షించారని అన్నారు. మాగంటి మాట్లాడుతూ ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతం మోరంపూడి జంక్షన్, భవిష్యత్తులో మరింత అభివృద్ధి చేసేందుకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కృషి చేస్తారన్నారు. ఫ్లైఓవర్ రావడానికి చాలా కష్టపడ్డామని, చూడగానే సంతోషం వేసిందన్నారు. ఈ వ్యవహారంలో ఒక్క పైసా అవినీతికి పాల్పడలేదన్నారు. ఎన్హెచ్ ప్రాజెక్టు డైరెక్టర్ డి సురేంద్రనాథ్, కూటమి నాయకులు, అధికారులు వారి వెంట ఉన్నారు. పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు నేను తెలియజేస్తున్నాను. ఇవాళ పెద్దలు మురళీమోహన్ గారు నాకంటే ముందు ఇక్కడ పార్లమెంట్ సభ్యులుగా వారి బాధ్యతల్ని వారు ఇక్కడ నిర్వహించినటువంటి సందర్భంలో వాటి ప్రోగ్రెస్ కనుక్కోవాలన్నటువంటి ఉత్సాహం వారు కనబరిచినప్పుడు, మరియు స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి ఆదిరెడ్డి వాసు గారు ఇక్కడికి రావడం జరిగింది. మోరంపూడి బ్రిడ్జ్ ఏదైతే ఉందో గత కొన్ని రోజులుగా వివాదాస్పదంగా మారినటువంటి సందర్భంలో, వివాదాస్పదం అని ఎందుకు అంటున్నానంటే, నాకంటే ముందు ఇక్కడ ఉన్నటువంటి మర్గాని భరత్ గారు వారి హయాంలోనే వారు కొట్లాడి నితిన్ గడ్కరీ గారితో నేను ఈ మోరంపూడి బ్రిడ్జ్ శాంక్షన్ చేయించాను అని చెప్పి వారు చెప్పడం జరిగింది. పాత్రికేయుల మాధ్యమంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా తెలియజేయాలి అనేటువంటి ఆలోచనతోటి ఈ మోరంపూడి బ్రిడ్జ్ని సందర్శించడం జరిగింది. మీరు చూసినట్లయితే ఇక్కడ 2 శిలాఫలకాలు ఉన్నాయి. ఒకదాని మీద 2019వ సంవత్సరంలోనే దీనికి శంకుస్థాపన చేశారు అనేటువంటి అంశం మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత 2021లో అనుకుంటాను 2వ శిలాఫలకం వేసి కమెన్స్మెంట్ ఆఫ్ వర్క్ అంటే పని ప్రారంభం అని చెప్పి వారు అక్కడ శిలాఫలకం వేయడం జరిగింది. అందరూ కూడా నవ్వుతారు, ఎందుకంటే ఎవరు ఎక్కడ కమెన్స్మెంట్ ఆఫ్ వర్క్ అని చెప్పి ఇంతవరకు శిలాఫలకం వేసినటువంటి దాఖలాలు దేశంలోనే లేవు. నితిన్ గడ్కరీ గారు రైల్వేస్ అండ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత రోజుకి 30 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం జరుగుతుంది. అందులోని ఎంత బ్రహ్మాండంగా రోడ్లు ఉన్నాయో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. కనుక దేశ శ్రేయస్సు, ప్రజల సంక్షేమానికి ఎన్డీఏ కూటమి కేంద్రంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు ఎప్పుడూ కూడా పెద్దపీట వేస్తుందని చెప్పి మీ మాధ్యమంగా ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నారు. 2019లో ఆనాడు ఉన్న ఎంపీగా మురళీమోహన్ గారు, నితిన్ గడ్కరీ గారు శంకుస్థాపన చేయడం జరిగింది. దానిదే ఈ శిలాఫలకం. తర్వాత కాంట్రాక్టర్స్ జాప్యం వల్ల కానివ్వండి, లేకపోతే అనేకమైన కారణాలు కానివ్వండి, డిలే అవ్వడం అనేది వాస్తవం. డిలే అయిన తర్వాత దాన్ని మనం ఒక ఎంపీగా, నెగ్గిన వ్యక్తిగా వైసీపీ పార్టీ నుంచి భరత్రం ఫాలో చేశాడు, అంతే, జస్ట్ ఫాలోఅప్ చేశారు. దాని గురించి అని చెప్పి మళ్ళా దానికోసం ఒక శిలాపథకం వేసుకొని దాని కమెన్స్మెంట్, ఇందాక ఎంపీ గారు చెప్పినట్లు బహుశా భారతదేశంలో ఎలాంటి శిలాపథకం అయితే ఎవరు చూడం, భవిష్యత్తులో కూడా చూడబోం. మాకు కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి, మేము గౌరవిస్తాం. మీరు నిజంగా కానీ ఏదైనా ఒక అభివృద్ధి కార్యక్రమం చేస్తే దాన్ని మేము చేసామని చెప్పి ఆ యొక్క క్రెడిట్ని తీసుకునే తత్వం అది కాదు. మీరు నిజంగానే చేస్తే మేము గౌరవిస్తాం. కూటమికి అద్భుతమైన విజయాన్ని ఇచ్చిన ప్రజానీకానికి ముందుగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 3వసారి అధికారంలోకి వచ్చినట్టుగా మోడీ గారికి కూడా ఓట్లు వేసి గెలిపించడం, ముఖ్యంగా మన రాజమండ్రి పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీ తీసుకుంటే మరి ఎంపీ గారిని అలాగే 7 ఎమ్మెల్యేలు కూడా గెలిపించుకునేటువంటి ఎన్డీఏ కూటమి రావడం చాలా గొప్ప విషయం. ఓపెనింగ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఇంత ట్రాఫిక్ని వాళ్ళ డైవర్ట్ ఇబ్బంది లేకుండా ఈజీ ఫ్లో, దేనికోసం
సిగ్నల్స్ కూడా ఆగాల్సిన అవసరం లేకుండా ట్రాఫిక్ ఫ్లో అవడానికి చేశారు. ఇది రాబోయే రోజుల్లో ఇంకా అద్భుతమైన కార్యక్రమాలు చేయడానికి ముఖ్యంగా యువకుడు ఉత్సాహోజ్ఞుడైన ఆదిరెడ్డి వాసు గారు, వాళ్ళది కూడా రాజకీయ ఫ్యామిలీ, వాళ్ళ నాన్నగారు కానీ అమ్మగారు కానీ మొన్నటి వరకు వారి శ్రీమతి గారు అందరూ కూడా రాజకీయాల్లో మంచి ముఖ్యమైన పదవుల్లో ఉన్నారు. ఈ రోజున వాసు గారు ఈ 5 సంవత్సరాలు ఆయన ఉన్నా లేకపోయినా, ఆవిడ గారు వచ్చినా లేకపోయినా ప్రతిరోజు కూడా అందరికీ అందుబాటులో ఉంటాం. ఒక ఎత్తు అయితే అన్నా క్యాంటీన్స్ మూసేస్తే అన్నా క్యాంటీన్స్ మళ్ళీ వాళ్ళ సొంత ఖర్చులతో రివైవ్ చేయడం కూడా ఆవిడ చేశారు. ముఖ్యంగా ఈ బ్రిడ్జి, ఈ రోడ్డు రావడం కోసం కృషి చేశాం. వాళ్ళ రోజున చూస్తే చాలా ఆనందంగా ఉంది. డెఫినెట్గా మరి ఎంపీ గారు ఎమ్మెల్యే గారు కూడా పిలిస్తే ఓపెనింగ్ సెలబ్రేట్ కూడా రావాలనుకుంటాను.